అందరికీ నమస్కారం. ఒక మంచి చందమామ కథతో నేను మీ ముందుకొచ్చేసాను. కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు సమయస్ఫూర్తి. రచయిత పఠాన్ మహబూబ్ ఖాన్. వజ్రగిరి రాజ్యంలో ఒక గజదొంగ ఉండేవాడు. అతడి దగ్గర ధర్మయ్య, బ్రహ్మయ్య అనే శిష్యులు ఉండేవాళ్ళు. వృద్ధాప్యంలో గజదొంగ చనిపోతూ శిష్యులిద్దరినీ దగ్గరకు పిలిచి, "ఒరేయ్, మీరిద్దరూ కలిసికట్టుగా వృత్తి చేసుకుంటూ సుఖంగా బ్రతకండి. ఆ విధంగా 4 కాలాల పాటు నా పేరు నిలిపిన వాళ్ళవుతారు" అని చెప్పాడు. గురువు పోయాక కొద్ది రోజుల పాటు ధర్మయ్య, బ్రహ్మయ్య కలిసే ఉన్నారు కానీ ఆ తర్వాత భాగాల దగ్గర పేచీలు పడి విడిపోయారు. ఈ ఇద్దరిలో ధర్మయ్య తెలివైన దొంగ. అతడేనాడు రాజభటులకు పట్టుబడలేదు. బ్రహ్మయ్య మాత్రం చాలాసార్లు దొంగతనం చేస్తూ చిక్కిపోయి దెబ్బలతో పాటు ఖైదు శిక్ష అనుభవించడం కూడా జరిగింది. ఒకనాడు బ్రహ్మయ్య ఖైదు నుంచి విడుదలవుతూనే ధర్మయ్యను కలుసుకుని, "అన్నా, నువ్వు రాజభటులకు ఏనాడు పట్టుబడకుండా అంత తెలివిగా దొంగతనాలు చేయడంలో గల రహస్యం ఏమిటి? మనం ఇద్దరం గొప్ప పేరు మోసిన ఒకే గురువుకు శిష్యులం గదా." ఆ మాటకొస్తే, గురువుగారి దగ్గర నేను చేరాక 2-3 ఏళ్ల తర్వాత గాని నువ్వు శిష్యరికానికి రాలేదు అన్నాడు. ఆ మాటలకి ధర్మయ్య నవ్వి, "ఇందులో పెద్ద రహస్యమేమీ లేదు, సమయస్ఫూర్తి అంతే" అన్నాడు. "సమయస్ఫూర్తి అంటే ఏమిటి? కాస్త వివరంగా చెప్పు" అని అడిగాడు బ్రహ్మయ్య. గురువుగారి సేవ చేస్తూ మనం ఆయన నేర్పిన విద్యలన్నీ సమానంగానే నేర్చుకున్నాం గాని నువ్వెంత విద్య నేర్చినా రాణించకపోవడానికి కారణం నీలో సమయస్ఫూర్తి లేకపోవడం. నిన్న రాత్రి నేనొక రైతు ఇంట దొంగతనానికి వెళ్ళాను. చీకట్లో నా కాలు తగిలి ఏదో వస్తువు కిందపడి శబ్దమైంది. వెంటనే రైతు భార్య మేలుకొని, "ఎవరది?" అంటూ కేక పెట్టింది. నేను వెంటనే పిల్లిలా మియావ్ అన్నాను. భర్త తన నిద్ర చెడగొట్టినందుకు భార్యను కోప్పడుతూ, "తెలియడంలా, ఏదో పిల్లి, ఇక నిద్రపో" అన్నాడు. నేను తీరిగ్గా అందిన వస్తువులు చేజిక్కించుకొని బయటపడ్డాను అన్నాడు ధర్మయ్య. ఇదా సమయస్ఫూర్తి అంటే? ఇంత స్వల్ప విషయం గురించి నేను ఇంతకాలంగా ఆలోచించకపోవడం ఆశ్చర్యంగానే ఉన్నది. మళ్ళీ వీలైనప్పుడు వచ్చి కనబడతాను. అవతల కాస్త అవసరమైన పని. వస్తా వస్తా అంటూ బ్రహ్మయ్య బయలుదేరాడు. ఆ రాత్రి వాడు ఒక ఇంటికి కన్నం వేసి లోపలికి పోయాడు. ఎక్కడ ఏ విలువగల వస్తువు ఉన్నదా అని వెతుకుతూ ఉన్నంతలో కాలికి డబ్బా లాంటిదేదో తగిలి పెద్ద శబ్దమైంది. వెంటనే ఇంటావిడ కళ్ళు తెరిచి భర్తను లేపుతూ, "ఎవరది?" అన్నది. బ్రహ్మయ్య ఉన్న చోటనే నక్కి కూర్చుంటూ, "పిల్లిని" అన్నాడు. ఆ వెంటనే భార్యాభర్తలిద్దరూ "దొంగ దొంగ" అంటూ కేకలు పెట్టారు. ధర్మయ్య చెప్పిన సమయస్ఫూర్తి ఎందుకు బెడిసి కొట్టిందో అర్థం కాని బ్రహ్మయ్య తాను వేసిన కన్నంలోంచి గబగబా వీధిలోకి వచ్చాడు. కానీ అప్పటికే ఇంటి వాళ్ల కేకలు విన్న ఇరుగు పొరుగు వాళ్ళు బయటకు వచ్చి వీధి వెంట పారిపో చూస్తున్న బ్రహ్మయ్యని పట్టుకొని రాజభటులకు అప్పగించారు.